డేవిడ్ అనే వ్యక్తి జీవితం బైబిల్లో అత్యంత గొప్ప కథలలో ఒకటి. ఆయన సాధారణంగా ఒక కాపరి నుంచి రాజుగా ఎదిగిన గాథ ఎంతో ఆసక్తికరంగా మరియు గాఢమైన విశ్వాసంతో నిండి ఉంటుంది. ఈ కథ సుమారు క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల నాటి ఇశ్రాయేల్ దేశంలో జరుగుతుంది. అప్పటికి ఇశ్రాయేల్ దేశానికి మొదటి రాజు సౌలు పాలన చేస్తున్నాడు. అయితే డేవిడ్ తన ఆరంభ జీవితం చాలా సాదాసీదాగా ఉండేది. అతను ఎలాంటి గొప్ప స్థానం నుంచి రాలేదు, కానీ దేవుడు అతనిని ప్రత్యేకమైన పని కోసం ఎన్నుకున్నాడు. డేవిడ్ బెత్లెహెం అనే చిన్న పట్టణంలో జన్మించాడు. అది యూదా గోత్రంలో ఉంది. అతని తండ్రి పేరు జెస్సీ. డేవిడ్ 8 మంది సోదరులలో చిన్నవాడు. అతని కుటుంబం సాదాసీదా వ్యవసాయ కుటుంబం. డేవిడ్ చిన్న వయసులోనే తన తండ్రి గొర్రెలు కాపాడే బాధ్యత తీసుకున్నాడు. అతను కాపరి పని చేసే సమయంలో పాటలు పాడేవాడు, హార్ప్ సంగీత వాయిద్యం వాయించేవాడు. ఈ పాటలు ఆయన తరువాత సామ్స్ కీర్తనలు రూపంలో ప్రసిద్ధి పొందాయి. డేవిడ్ కేవలం కాపరి మాత్రమే కాకుండా ధైర్యవంతుడుగానూ కనిపించాడు. ఒకసారి అతని గొర్రెలపై సింహం, ఎలుగుబంటి దాడి చేసినప్పుడు అతను వాటిని ఎదుర్కొని వాటిని చంపాడు. దేవునిపై అతనికి ఉన్న విశ్వాసం చిన్నప్పటి నుండే ఎక్కువగా ఉండేది. ఈ సంఘటనలు అతనికి భవిష్యత్తులో ఎదురయ్యే పెద్ద సవాళ్లను స్వీకరించడానికి ఆత్మవిశ్వాసం ఇచ్చాయి. ఇదే సమయంలో ఇశ్రాయేల్ను పాలిస్తున్న సౌలు రాజు దేవుని ఆజ్ఞలను పాటించకపోవడం వల్ల దేవుని అనుగ్రహం కోల్పోయాడు. దేవుడు కొత్త రాజును ఎన్నుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆయన ప్రవక్త అయిన సాముయేల్ను బేత్లెహెంలో జెస్సీ కుటుంబానికి పంపాడు. ఎందుకంటే అక్కడే దేవుడు తనకు నచ్చిన కొత్త రాజు ఉన్నాడని సాముయేల్కు చెప్పారు. సాముయేల్ మొదట జెస్సీ పెద్ద కుమారులను చూసి అబ్బురపోయాడు, ఎందుకంటే వారు శక్తివంతులు, రాకాసులా కనిపించారు. కానీ దేవుడు సాముయేల్ను వారి వైపు కాకుండా చిన్నవాడైన డేవిడ్ వైపు చూపించారు. దేవుడు డేవిడ్ను ఎంపిక చేశాడు, అతని హృదయాన్ని చూసి. సాముయేల్ డేవిడ్ను రహస్యంగా అభిషేకం చేసి ఇశ్రాయేల్ భవిష్యత్ రాజుగా నియమించాడు. అప్పటికే డేవిడ్ 15 నుంచి 16 వరకు ఏళ్ల వయస్సులో ఉండవచ్చు. అభిషేకం తర్వాత డేవిడ్ తన సాధారణ జీవితం గడిపే పనిలోనే ఉన్నాడు. కాని ఇశ్రాయేల్ రాజైన సౌలు తీవ్రమైన మానసిక క్షోభతో బాధపడుతున్నాడు. అతని మంత్రివర్గ సభ్యులు అతనికి హార్ప్ వాయించి శాంతింపజేసే కొంత శ్రావ్యమైన సంగీతం అవసరమని సలహా ఇచ్చారు. డేవిడ్ గొప్ప సంగీతకారుడని తెలిసి రాజకుటుంబంలో హార్ప్ వాయించేందుకు అతనిని పిలిపించారు. డేవిడ్ సంగీతం సౌలు రాజుకు చాలానే ఉపశమనం కలిగించింది. దాంతో సౌలు డేవిడ్ను ఇష్టపడ్డాడు. కాపరి కుర్రవాడు ఇప్పుడు రాజుకు నమ్మకమైన సేవకుడయ్యాడు. అదే సమయంలో ఫిలిస్తీయులు అనే శత్రుగోత్రం ఇశ్రాయేల్పై యుద్ధం ప్రకటించారు. వారి మధ్య ఉన్న పెద్ద రాక్షసుడు గోలియత్తు అనే 9 అడుగుల పౌరుషుడు ఇశ్రాయేల్ సైన్యాన్ని భయపెట్టాడు. 40 రోజుల పాటు గోలియత్తు ఇశ్రాయేల్ సైనికులను ఎవరైనా తనతో పోరాడమని ప్రతిదినం సవాలు చేసేవాడు, కాని ఎవరూ భయంతో ముందుకు రాలేదు. ఒకరోజు డేవిడ్ తన సోదరులకు ఆహారాన్ని అందించడానికి యుద్ధ క్షేత్రానికి వెళ్లినప్పుడు అతను గోలియత్తు సవాలును విన్నాడు. ఆ సవాలు విన్న వెంటనే దేవునిపై అతనికి ఉన్న విశ్వాసం కారణంగా డేవిడ్ ఆ రాక్షసుడిని ఎదుర్కొనడానికి ముందుకు వచ్చాడు. అతనికి రాజు సౌలుతో మాట్లాడి తన గత అనుభవాలను వివరిస్తూ సింహం మరియు ఎలుగుబంటిని ఎలా చంపాడో చెప్పారు. డేవిడ్ గోలియత్తుతో పోరాడతానని నిశ్చయంతో ముందుకు వచ్చాడు. సౌలు మొదట అతనికి ఇష్టం లేకపోయినా చివరికి అతని ధైర్యం చూసి అనుమతించాడు. డేవిడ్ గోలియత్తును కేవలం ఒక స్లింగుతో మరియు 5 రాళ్లతో ఎదుర్కొన్నాడు. గోలియత్తు పైకి వచ్చిన వెంటనే డేవిడ్ ఒక రాయిని అతని పైకి విసిరాడు. అది గోలియత్తు నుదుటిపై తాకి అతను నేల కొరిగాడు. ఆ తర్వాత డేవిడ్ గోలియత్తును తన స్వంత ఖడ్గంతో చంపాడు. ఈ విజయం డేవిడ్ను రాత్రికి రాత్రే ఒక నాయకుడిగా మార్చింది. ఇశ్రాయేల్ సైన్యం ఫిలిస్తీయులను తరిమి కొట్టింది. డేవిడ్ పేరు త్వరగా ఇశ్రాయేల్ అంతటా వ్యాపించింది. డేవిడ్ గోలియత్తును చంపిన తర్వాత అతని కీర్తి పెరుగుతూ వచ్చింది. అతను సౌలు సైన్యంలో ప్రముఖ సైనికుడిగా ఎదిగాడు. ప్రజలు అతని గురించి పాటలు పాడేవారు. సౌలు వేల మందిని చంపాడు,
డేవిడ్ దశలవేల మందిని చంపాడు. 1 సమూయేలు 18:7. ఇది సౌలులో భయంకరమైన అసూయను రగిలించింది. డేవిడ్ ఎంత విశ్వాసవంతుడైన సైనికుడిగా ఉన్నప్పటికీ సౌలు అతనిని శత్రువుగా భావించసాగాడు. కాని ఈ సమయంలో డేవిడ్ సౌలుకు అత్యంత సన్నిహితంగా ఉన్న జోనథాన్తో ప్రగాఢ స్నేహం కలిగి ఉన్నాడు. జోనథాన్ సౌలు కొడుకు. అతను డేవిడ్కి అండగా నిలబడ్డాడు. అతను తన స్నేహితుడికి రాజ్యం ఇవ్వబడుతుందని తెలుసుకుని డేవిడ్ను మద్దతు ఇస్తూ ఉండేవాడు. డేవిడ్ సౌలుకు ఇష్టమైన కుమార్తె అయిన మీకల్తో వివాహం చేసుకున్నాడు. కానీ సౌలు అసూయతో తన కొడుకు జోనథన్, కూతురు మీకల్తో కూడిన డేవిడ్ను చంపేందుకు అంతేకాదు, డేవిడ్ తన ప్రాణం రక్షించుకోవడం కోసం రాజు హక్కును వదులుకొని ఎడారిలో తప్పించుకుని తిరగడం మొదలుపెట్టాడు. అతని చుట్టూ సైన్యాలు ఏర్పడ్డాయి. అతని చుట్టూ మరికొంతమంది ధైర్యవంతులు వచ్చి అతనికి తోడుగా నిలబడ్డారు. దానివల్ల డేవిడ్ ఎడారిలో ఒక నాయకుడుగా మారాడు. ఇంతకీ అతనికి బంధువులలో దూరమైన వారితో కూడిన ఒక బలమైన బృందం ఏర్పడింది. డేవిడ్ తన శత్రువు అయిన సౌలును చంపడానికి ఎన్నో అవకాశాలు ఉన్నప్పటికీ దేవుడు నియమించిన రాజును చంపకుండా అతను ఎల్లప్పుడూ సౌలును క్షమించాడు. సౌలుతో జరిగిన ప్రతి సందర్భంలో డేవిడ్ తన హృదయంలో దేవుని భయాన్ని నిలుపుకొని కొంతకాలం తరువాత సౌలు ఫిలిస్తీయులతో మరో పెద్ద యుద్ధం చేసినప్పుడు గిల్బో కొండల వద్ద ఇశ్రాయేల్ సైన్యం ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ యుద్ధంలో సౌలు మరియు అతని కుమారులు జోనథాన్ సహా మరణించారు. 1 సమూయేలు 31. సౌలు మరణం తర్వాత డేవిడ్ హెబ్రోనులో ఇశ్రాయేలీయుల నుండి రాజుగా అభిషేకం పొందాడు. మొదట అతను యూదా గోత్రానికి మాత్రమే రాజుగా ఉన్నాడు. కానీ 7 ఏళ్ల తరువాత మొత్తం ఇశ్రాయేల్కు రాజుగా మారాడు. సుమారు 1003లో డేవిడ్ జెరూసలేమును రాజధానిగా మార్చి ఇశ్రాయేల్ రాజ్యాన్ని విస్తరించాడు. డేవిడ్ ఇశ్రాయేల్ను రాజ్యంగా నిర్వహించడం ప్రారంభించినప్పుడు ఆయన ధైర్యంతో పలు యుద్ధాలు చేసి చుట్టుపక్కల ఉన్న జాతులపై విజయాలు సాధించాడు. అతను దేవుని మీద ఉన్న విశ్వాసంతో ప్రజల ప్రేమను సంపాదించుకుని సమగ్రమైన మరియు శక్తివంతమైన రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. డేవిడ్ రాజ్యాన్ని నియమించేటప్పుడు అతను తన ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉండాలని భావించాడు. దేవునితో సంబంధాన్ని బలోపేతం చేయడానికి అతను యెరూషలేములో దేవుని పండుగలు నిర్వహించటానికి ప్రాధాన్యత ఇచ్చాడు. ఇశ్రాయేల్ ప్రజల ఆధ్యాత్మికతను పెంచాలనుకున్నాడు. అతను గనులు, నదులు మరియు ఇతర వనరులను అభివృద్ధి చేసి దేశాన్ని సుసంపన్నం చేశాడు. ఈ సందేశం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకు లైక్ ఇవ్వడం, బైబిల్ పీడియాను సబ్స్క్రైబ్ చేయడం మరియు మిత్రులతో షేర్ చేయడం మరచిపోవద్దు. రాబోయే వీడియోలను మిస్ అవ్వకూడదంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.